వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ప్రెగ్నెన్సీ సమయంలో జీడిపప్పు తినడం వలన కడుపులో బిడ్డకు ప్రమాదమా? గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి అనేది ప్రతి తల్లిలో ఉండే అనుమానం. ఎందుకంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని ఈ ప్రపంచంలోని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో జీడిపప్పు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అందుకు సమాధానమై మనం చెప్పుకోబోయేది. తప్పకుండా ఈ విషయం విన్న తర్వాత ప్రయత్నం చేయండి అందరికీ షేర్ చేయడానికి. జీడిపప్పు ఉపయోగాలు. ప్రెగ్నెన్సీ సమయంలో కాకుండా సాధారణంగా ఉన్నప్పుడు జీడిపప్పు తీసుకోవడం వలన బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి, రక్త సరఫరా బాగా జరగడానికి, తెల్ల జుట్టుతో బాధపడే వారికి మంచి ఉపశమనంగా, కండరాలు బలంగా ఉండడానికి తోడ్పడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో జీడిపప్పు వలన కలిగే ప్రయోజనాల గురించి, బిడ్డకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ పెరుగుదలకు, గర్భంతో ఉన్నప్పుడు శిశువు పెరుగుదల సక్రమంగా జరగడానికి కావలసిన విటమిన్లు మొత్తం జీడిపప్పులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా జీడిపప్పు తీసుకోవచ్చు. కానీ 10 గ్రాముల కంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటువ్యాధులు కలగకుండా జీడిపప్పులు అధిక స్థాయిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన ప్రెగ్నెన్సీ మహిళలకు అంటువ్యాధులు సోకవు. అలాగే ఈ సమయంలో ఎక్కువ శక్తి మహిళకు అందించే బెస్ట్ ఫుడ్ కాజు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువ మోతాదులో కాల్షియం ఉండటం వలన ఎముకల బలానికి, పిండం అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాజులో క్యాలరీలు అధికంగా ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు మంచిది కాదు. కొందరికి శరీరానికి ఇవి పడవు, అంటే కొందరి శరీరానికి ఇవి సెట్ అవ్వమన్నమాట. చర్మంపై దద్దులు రావడం, రాత్రులు నిద్ర డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ మోతాదులో కాజు తీసుకోవడం వలన అధిక బరువు పెరగడమే కాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. అందుకని ఎంత మోతాదులో తినాలి, మీ శరీరానికి ఇవి పడతాయో లేదో డాక్టర్ని అడిగి తినడం మంచిది. కాజుని వీటితో తినండి. జీడిపప్పును ఎప్పుడూ విడిగా కాకుండా ఇతర డ్రై ఫ్రూట్స్ లేదా స్వీట్స్తో కలిపి తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.